ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి అలాగే మరి లూయిస్ అమ్మగారు నన్ను ఆహ్వానించారు. మరి పాస్టర్ గారిని బట్టి అమ్మగారిని బట్టి మీ సంఘాన్ని బట్టి మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నా టాపిక్ ఏంటంటే అంటే మానవునికి ఈ భూమి మీద అవసరమైనవి ఏంటి, మానవునికి ఈ భూమి మీద అవసరమైనవి అంటే మనము ఈ గుడారం ఈ దేహం అనే గుడారాన్ని విడిచిపోకముందు భూమి మీద ఏమి అవసరమైనవి ఏమి మనకు అవసరమైనది ఆ టాపిక్ నేను మాట్లాడతాను. మీరు ఎవరైనా టాలెంట్ ఉంటే చెప్పండి, మనకి భూమి మీద ఏమి అవసరమైనయో చెప్పండి. ఎవరైనా మీకు టాలెంట్ ఉంటే భూమి మీద మనకు అవసరమైంది అంటే ఈ దేహాన్ని గుడారాన్ని విడిచిపెట్టబోక ముందు మనకి ఇక్కడ కావలసినవి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యము. చెప్పండి, ఆరోగ్యము. ఈ రోజున మనకి ఆరోగ్యాలు లేక చాలా మందికి ఆరోగ్యంగా హెల్దీగా ఎవరూ ఉండట్లేదు అన్నమాట. ఎవరు చూసినా కూడా ఏదో ఒక ప్రాబ్లం అంటే బీపీ అని, షుగర్ అని, లేకపోతే థైరాయిడ్ అని ఏదో ఒకటి మనం అనేక మంది ఆరోగ్య సమస్యలతోనే సతమతం అవుతా ఉన్నారు. సరే, ఒక వృద్ధులు అంటే అది వేరు, కొంత వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయి అసలు చిన్న చిన్న వాళ్ళకి కూడా షుగర్లని, బీపీలని, థైరాయిడ్లని చిన్న చిన్న వయసులో ఉన్న వాళ్ళకి కూడా మరి అనారోగ్యాలు కలుగుతూ ఉన్నాయి అన్నమాట. అయితే దేవుని వాక్యం మనకేం చెప్తా ఉంది, మనకి దేవుడు ఏం చెప్పాడు, ఆరోగ్యము ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడనమాట. ఇది మనకు కావాల్సిందే. మనం ఆరోగ్యం ఉంటేనే ఇక్కడికి వచ్చి కూర్చోగలుగుతున్నాం, అవునా? మనం మోకరించి ప్రార్థన చేయాలంటే ఆరోగ్యం కావాలి. జాబ్ చేసుకోవాలన్నా, వ్యాపారం చేసుకోవాలన్నా, మీ కూలి పనికి వెళ్ళాలన్నా మనకేం కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యం కావాలన్నమాట. మరి దేవుడు మలాకి గ్రంథంలో చూడండి 4వ అధ్యాయం 2వ వచనంలో ఆయన చెప్తా ఉన్నాడు, ఆయన రెక్కలు మనకు ఆరోగ్యము కలుగ చేయను అని చెప్తా ఉన్నాడు. చూడండి, మలాకి గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే ఆయన రెక్కలు మనకి ఆరోగ్యము కలుగ చేయను అని చెప్తా ఉన్నాడు అనమాట. తీసారా? మీ బైబిల్లో ఉందా లేదా? నా బైబిల్లో అయితే ఉంది. ఆయన రెక్కలు మనకి ఆరోగ్యము కలుగ చేస్తాయి అని చెప్పి చదవండి. అతని రెక్కలు ఆరోగ్యం కలుగజేయను కనుక మీరు బయలుదేరి. చాలు. ఆయన రెక్కలు మనకి ఏం కలుగు చేస్తున్నాయి? ఆరోగ్యము కలుగు చేస్తా ఉన్నాయి అన్నమాట. మరి ఆరోగ్యము కలుగు చేయడానికి దేవుడు కూడా మనకి కొన్ని కండిషన్స్ అన్ని పెట్టాడనమాట. దేవుడు మనకి ఇచ్చే ప్రతి దీవెన లేకపోతే మంచి ప్రతి ఈవికి ముందు కొన్ని కండిషన్స్ పెడతా ఉంటాడనమాట. మరి మనం నిర్గమాకాండంలో చూసినట్లయితే అక్కడ కూడా మరి మీకు నేను స్వస్థపరుస్తానని చెప్పి దేవుడు సెలవిచ్చాడు. 15వ అధ్యాయం 26వ వచనంలో చూసినట్లయితే ఆయన అక్కడ చెప్తా ఉన్నాడు, మరి ఐగుప్తీయులకు వచ్చిన తెగుళ్ళలో మీకు దేనిని నేను కలుగజేయను, మిమ్మల్ని స్వస్థపరిచి యెహోవాను నేనేనని చెప్పి చెప్తా ఉన్నాడు అనమాట. అక్కడ ఆయనకి ఐగుప్తీయులకు వచ్చిన రోగములలో మీకు ఏది కూడా రాదు అని చెప్తా ఉన్నాడు అనమాట. చూడండి, మరి నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు మనకు అక్కడ ఏం సెలవిచ్చాడో చూడండి. నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఆ రోగములలో ఏది నీకు రానియను నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని. నిన్ను స్వస్థపరిచి యెహోవాను. హల్లెలూయా. మరి దేవుడు మనల్ని స్వతంత్రించుకోమంటున్నాడు, ఆరోగ్యము ఇస్తానన్నాడు. దేవుడు మనకేం వాగ్దానం చేశాడు? ఆయన రెక్కలు మనకు ఆరోగ్యము కలుగు చేస్తామని. ఆరోగ్యం అవసరమా అనవసరమా చెప్పండి. మరి మనం ఏది చేయాలన్నా మనకేం కావాలి? ఆరోగ్యం. నేను ఇక్కడ నిలబడి మీకు చెప్పడానికి కూడా నాకేం కావాలి? ఆరోగ్యం కావాలి. మీరు ఏ పని చేయడానికైనా, మన ఇంట్లో పనులు చేసుకోవడానికి కూడా మనకేం కావాలి? ఆరోగ్యం కావాలి. ఇప్పుడైతే ప్రజెంట్ మా ఊళ్ళో ఏంటంటే నొప్పులు జ్వరాలు వస్తున్నాయి. జ్వరం వస్తే నొప్పులు వస్తున్నాయి అనమాట. ఆ నొప్పులు 3 నెలల దాకా తగ్గట్లేదు. అవి మరి ఏ పని చేసుకోవడానికి కూడా అది ఎంత ఆటంకంగా ఉన్నాయో ఆ నొప్పులు, ఏ పని చేసుకోవడానికి కూడా చేసుకోలేకపోతున్నారు, నడవలేకపోతా ఉన్నారు. అంటే ఆ నొప్పులకి నడవలేకపోతా ఉన్నారు, కుంటుగా నడుస్తూ ఉన్నారు. అంటే ఏంటి? మనకు ఆరోగ్యము అత్యవసరము, అది ఎంతో అవసరమై ఉన్నది. అయితే దేవుడు మనకు ఆరోగ్యం ఇవ్వాలంటే పైన ఏం చెప్పాడో చూడండి. అంటే ఇప్పుడు నిర్గమాకాండంలో మనం చదివాం కదా 26వ వచనంలో, అయితే మీకు ఐగుప్తీయులకు వచ్చిన రోగులు ఏది కలుగుదు అనే దానికి ముందేం చెప్పాడు? దానికి ఆయన ఆజ్ఞలు చెబుతా ఉన్నాడు. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి
కొన్ని ఆజ్ఞలు, విధులు, కట్టడలు తప్పనిసరిగా ఉంటాయి అన్నమాట. అవి మనం పాటించినట్లయితే దేవుడు మనకి స్వస్థత కలుగు చేస్తాడు, ఆరోగ్యాన్ని కలుగు చేస్తాడు అన్నమాట. ఇంకా యెషయా 53:5 చూసినట్లయితే ఆయన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగు చేస్తాడు. యెషయా గ్రంథం 53:5 చూసినట్లయితే ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగును అంటా ఉన్నాడు. చదువుతారా? నేను చదివేదా? ఆయన పొందిన దెబ్బల చేత ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుతున్నది. చూసారా? ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. అలాగే 1 పేతురు 2:24 ఆయన గాయముల చేత మనకి స్వస్థత కలుగుతా ఉంది. 1 పేతురు 2:24 చూసినట్టయితే ఆయన గాయముల చేత మనకు స్వస్థత అంటే ఆరోగ్యము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరిలో ఏదో ఒకటి అనారోగ్యం మనం చూస్తూ ఉన్నాం, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక బలహీనత మనం చూస్తూ ఉన్నాం. అయితే మనకి కావాల్సింది ప్రజెంట్ మనం ఏ పని చేసుకోవాలన్నా, సేవ చేయాలన్నా కూడా మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది ఆరోగ్యము. మనకు ఆరోగ్యము బాగాలంటే ఆయన ఆజ్ఞలన్నీ కూడా మనం కలుపుకోవాలి, ఆయన కట్టడలు, విధులు మనం తూచా పాటించాలి. సాధారణంగా మనం ఏం చేస్తామంటే కొన్నిటిని పాటిస్తూ ఉంటాం. విగ్రహారాధన చేయకూడదు, బొమ్మలు పెట్టం, విగ్రహారాధన చేయం. కానీ అనేకమైన విగ్రహాలు మనలో ఉంటా ఉంటాయి అన్నమాట. అనేకమైన విగ్రహాలు మనకి ఉంటాయి అన్నమాట. లోపల మన హృదయంలో అనేక విగ్రహాలు, ఏది కూడా దేవుని కన్నా మరి ఇప్పుడే అమ్మగారు చెప్పారు మీకు, ప్రేమించడంలో మనము తగ్గిపోయాము, మొదటి ప్రేమ మనకి లేదు అని. నిజమే, మనం దేవుని కన్నా దేనిని ఎక్కువగా ప్రేమించినా కూడా అది విగ్రహారాధన కిందే వచ్చిందన్నమాట. దేవుని కన్నా ఏది ప్రేమించినా ఏమైంది? అది విగ్రహారాధనే. దేవుని కన్నా మనం ఉద్యోగాన్ని ఎక్కువగా ప్రేమించామనుకోండి, అది ఒక విగ్రహారాధన అయింది. దేవుని కన్నా అంటే లోకపరంగా దేనిని ప్రేమించినా మనకు అది విగ్రహారాధన కిందే వచ్చిందనమాట. కాబట్టి మనకి ఆయన ఆజ్ఞలో అన్నిటిని కూడా తూచా తప్పకుండా మనం పాటించినప్పుడు దేవుడు మనకు ఏం చేస్తాడు? ఆయన రెక్కలు మనకి ఏం కలుగు చేస్తాయి? ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయి. రెండో పాయింట్ ఏంటంటే ఆయుష్. రెండో పాయింట్ చెప్పండి, ఆయుష్. మొదటిది నేను మీకు ఆరోగ్యం చెప్పాను, రెండోది ఆయుష్ కాలం ఇస్తాడు. సామెతల గ్రంథం 9:11 చూసినట్లయితే నా వలన నీకు దీర్ఘాయువును మరి నీవు జీవించే సంవత్సరములు అధికములగును. హల్లెలూయా. చూసారా? ఇది దేవుని యొక్క వాగ్దానం అన్నమాట. నా వలన అంటే దేవుని వలన మనకి దీర్ఘాయువును, మరి మనం జీవించే సంవత్సరములు కూడా అధికములు అవుతాయి అంట. మనకు దీర్ఘాయువు కలగాలంటే మరి చూడండి, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును అంటా ఉన్నాడు అనమాట. నీవు జీవించే సంవత్సరములు కూడా ఏమవుతాయి? అధికం అవుతా ఉంది. చాలా మంది మరి అల్పాయుష్తోనే మరి మరణిస్తూ ఉంటారు అనమాట. అంటే దీర్ఘాయుష్ అంటే మనం వృద్ధాప్యం అయిన దాకా అంటే మనము చాలా సంవత్సరములు ఇక్కడ భూమి మీద జీవించడం దీర్ఘాయుష్. కొంతమంది బాల్యంలోనే ఇదైపోతుంటారు, యవ్వనంలోనే ఇదైపోతూ ఉంటారు, మధ్య వయసులోనే ఇదైపోతూ ఉంటారు. అంటే వాళ్ళకి దీర్ఘాయుష్ లేదనమాట. అందుకని దేవుడు మనకు ఏం చెప్తున్నాడంటే నా వల్ల నీకు దీర్ఘాయుష్ కలిగిద్ది, నువ్వు జీవించే సంవత్సరములు అధికములు అవుతాయి అని చెప్పి చెబుతా ఉన్నాడు. అలాగే మరి సామెతలు 3:2 కూడా దేవుడు చెప్తా ఉన్నాడు, నీకు దీర్ఘాయువు సుఖజీవనము నీకు కలుగు చేస్తానంటున్నాడు. మరి ఆ సుఖజీవనం కలవాలంటే కూడా దేవుడు కండిషన్స్ పెట్టాడనమాట. ఆ పై వచనంలో ఫస్ట్ వచనంలోనే ఉంటుంది, 3:1 చదవండి. సామెతలు, నా కుమారుడా నా ఉపదేశమును మరువద్దు, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవులతో పడుచు సంవత్సరములను శాంతిని. హల్లెలూయా.
ఉపదేశం మీకు చేస్తారు. ఆ ఉపదేశములన్నీ కూడా మరువద్దు అంటున్నాడు. ఆ పక్కన కిందనే రాయబడి ఇంకా మీ హృదయం అనే పలకల మీద వాటిని రాసుకోమని చెప్తా ఉంటాడు అనమాట. కాబట్టి హృదయపూర్వకంగా మనం ఆ ఆజ్ఞల్ని ఎప్పుడైతే అనుసరిస్తామో, మన ఉపదేశాలు, మరి దేవుడు సేవకులు బోధించే ఉపదేశాలు మనం ఎప్పుడైతే మరువకుండా ఉంటామో అప్పుడేం కలుగుతుంది? నీకు దీర్ఘాయువును, సుఖజీవనము, శాంతి. మరి ఈ లోకం ఇచ్చే శాంతి లేదు. ఎక్కడ ఉంది శాంతి చెప్పండి? ఎక్కడ లోకంలో శాంతి లేదు. మనకిచ్చే దేవుడిచ్చే శాంతి మనకి కావాలన్నమాట. అందుకని మనకి ఈ లోకంలో ఎక్కడా శాంతి లేదు. శాంతి, సమాధానం, అంతే కదా. దేవుడు సమాధానకర్తకు అధిపతి. శాంతి అన్న సమాధానం ఒకటే పర్యాయ పదాలు. కాబట్టి ఆ శాంతి సమాధానం మనకి ఎవరి వల్ల పొందుకుంటాం? దేవుని వల్ల మాత్రమే పొందుకుంటాం. మరి మనం వచ్చి మనం భక్తి చేస్తున్నాం కదా, ఈ భక్తే మనకి శాంతి సమాధానం ఇవ్వనప్పుడు మనకు అసలు ఈ భక్తి వ్యర్థం కదా. మనకు దేవుడు శాంతిని ఇస్తానన్నాడు. లోకం ఇచ్చే శాంతి కాదు, నేను ఇచ్చే శాంతిని నేను నీకు శాంతిని ఇస్తానన్నాడు. అసలు ఆ శాంతి సమాధానమే మన జీవితంలో లేకపోతే మన భక్తి వ్యర్థమైనమాట. అర్థమైందా? కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ శాంతి కావాలి, మనకి ఆయన సమాధానం మనకి కావాలన్నమాట. అవి కూడా ఆ శాంతి కావాలన్నా, ఆ దీర్ఘాయువు మనకు కావాలన్నా మనం ఏం చేయాలి? ఉపదేశాలు మర్చిపోకూడదు. ఏం మర్చిపోకూడదు? ఉపదేశాలు మర్చిపోకూడదు. హృదయపూర్వకంగా వాటిని మనం కొనాలి. అప్పుడు మాత్రమే మనకి దీర్ఘాయువు, సుఖజీవనము, శాంతి కలుగుతా ఉంది అన్నమాట. హల్లెలూయా. అయితే ఇంకా ఒక భక్తుడు ఆయనకి ఏ విధంగా ఆయుష్ను అడిగినప్పుడు ఏ విధంగా పొడిగించాడో కూడా కీర్తనకారుడు రాస్తున్నారు. కీర్తన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం. ఆయుష్ని మనప్పుడు అడిగినప్పుడు ఆయుష్ని ఇస్తా ఉన్నాడు. కీర్తన గ్రంథం 21:4 చదవండి. ఆయుష్ నిమ్మని అతను నిన్ను వరమడుగుగా నీవు దానిని అనుగ్రహించి ఉన్నావు. హల్లెలూయా. చాలు. కాబట్టి ఆయుష్ అడిగినప్పుడు ఏం చేశాడంట? దేవుడు ఇచ్చాడంట. ఆయుష్ను కూడా ఇస్తామన్నాడు అడిగినప్పుడు. ఎవరు అడిగారు చెప్పండి? హిజ్కియా రాజు మరణకరమైన రోగం ఆయనకు వచ్చింది. అవునా కాదా? ఆ పై వచనాలను మీరు చదువుకొని తర్వాత అర్థమవుతా ఉంటుంది. హిజ్కియా రాజుకు మరణకరమైన రోగం వచ్చింది. అప్పుడు ఆయన ఏం ప్రార్థన చేశాడు? అయ్యా, నేను యథార్థముగా ఉన్నాను, నేను సత్యములో నడుచుకున్నాను మరి అని చెప్పి కన్నీళ్లు విడిచి దేవుడికి ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేశాడు? 15 సంవత్సరాలు ఆయుష్ని పొడిగించాడు అన్నమాట. హల్లెలూయా. దేవుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కావాలి? మనకి ఆరోగ్యం ఇచ్చే దేవుడు మన దేవుడు. రెండవది మనకి ఆయుష్నిచ్చే దేవుడు అయి ఉన్నాడు అనమాట. మూడవది ఆస్తిని కూడా ఇచ్చే దేవుడు. హల్లెలూయా. మూడవది అంటే మనం భూమి మీద ఉన్నప్పుడు ఇక్కడ అవసరమైన గురించి నేను చెప్తా ఉన్నాను. మూడవది ఏంటి? ఇది అక్కర్లేని వాళ్ళు చేతులు అక్కడ నేను కూడా దానిలో గొప్పవచ్చు. ఆస్తి కోసము తన్నుకుంటా ఉన్నారు. మన లోకంలో ఆస్తుల కోసం పంచుకునే విషయాల్లో కానీ అన్నిటినీ కూడా అన్నదమ్ముల విషయాల్లో కొన్ని మరి ఏం చేస్తా ఉన్నారు? పొట్లాట్లు, కోతులు ఎక్కటాలు జరుగుతున్నాయా లేదా చెప్పండి? ఆస్తుల కోసం ఒక్క రవ్వ కొంచెం ఎవరికన్నా ఎక్కువ వెళ్ళిందా యాచి మాడతారు. అవునా కాదా? కాబట్టి ఆస్తి అయితే మన దేవుడు మనకు కూడా ఏమిస్తానన్నాడు? ఆస్తిని ఇస్తా ఉన్నాడు. మరి ఎఫ్ఎం చూసుకోండి, సామెతలు 8:21. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపెదను అంటా ఉన్నాడు. నన్ను ప్రేమించు వారిని నేనేం చేస్తున్నాను? ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులను నింపుతానని చెప్పి చెబుతా ఉన్నాడు అనమాట. మరి నిజంగా మీకు అవసరం లేదా ఆస్తికర్తలుగా, ఆస్తికి వారసులుగా చేస్తానంటా ఉన్నాడు అనమాట. మరి భూముల మీద, ఇండ్ల మీద మీకు ఆస్తికర్తలుగా చేస్తా ఉంటా ఉన్నాడు. అయితే వారి నిధులను కూడా మరి నింపుతాడు. మీకు వీరువానన్న డబ్బులు కావాలా వద్దా చెప్పండి? మరి నిధులు కావాలా? మీకు నిధులు అవసరం లేదా? మరి ఆ నిధులతో నింపుతానంటా ఉన్నాడు. మీ వంటగదులంతా కూడా సమృద్ధిగా ఉండాలంటే, మీ ఆహార పదార్థాలతో సమృద్ధిగా ఉండాలంటే, మీకు ఎప్పుడు లోటు పొదువ లేకుండా ఉండాలంటే దేవుడు ఏం చేస్తాడు? నన్ను ప్రేమించి వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను అని చెప్పాను కదా. దేవుడిని బాగా ప్రేమించాలి. దేవుడు బాగా ప్రేమించినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ఆస్తికర్తలుగా చేస్తానంటున్నాడు. అంత మాత్రమే కాదు,
ఒక సూత్రాన్ని చెప్పాడనమాట. ఏ సూత్రం చెప్పాడంటే ఆయన, నా మందిరంలో ఆహారం ఉన్నట్లు మీ 10వ భాగం అంతటిని నా నిధిలోనికి తీసుకురండి అన్నాడు. హల్లెలూయా. ప్రతి దానికి దేవుడు ఏం చేస్తాడు, ఒక కండిషన్ పెడతాడు. మనల్ని ఆస్తికర్తలుగా చేసి మన నిధిలో నింపాలంటే ఆయన మందిరంలోనికి, ఆయన నిధిలోనికి ఏం చేయాలి, మీ 10వ భాగాన్ని తీసుకురావాలని దేవుడు చెప్తా ఉన్నాడు అనమాట. మరి మలాకీలో మీకు అందరికీ తెలిసిన వచనం 3:10, నా మందిరంలోనికి ఆహారము ఉండడానికి ఏం చేయాలి, మీ 10వ భాగం అంతటిని నా నిధిలోనికి తీసుకురండి. మీరు చూసుకోండి మీ బైబిల్లో, మరి నా బైబిల్లో అలాగే ఉంది. అయితే కాకపోతే చదవమ్మా. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరము నిధిలోనికి తీసుకురండి. చూడండి, అక్కడ నా మందిరము నిధిలోనికి తీసుకురండి అన్నారు. నీ నిధి నిండాలంటే మీరు పాయింట్ బాగా క్యాచ్ చేసుకోండి. మీ నిధి నిండాలంటే, మీరు ఆస్తికర్తలుగా అవ్వాలంటే, మీ నిధి మీకు నిధి కావాలంటే మీరేం చేయాలి, మీ 10వ భాగము ఆయన మందిరపు నిధిలోనికి తీసుకురావాలి. హల్లెలూయా. చూసారా, మరి ప్రతి దానికి దేవుడు ఒక కండిషన్ పెట్టాడా లేదా? ఆరోగ్యం కావాలన్నా కొన్ని కండిషన్ పెట్టాడు, ఆయుష్ కావాలన్నా కొన్ని కండిషన్స్ పెట్టాడు, ఆస్తి కావాలన్నా కొన్ని కండిషన్స్ పెట్టాడు అనమాట. మనం ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలు ఫాలో అవుతామో, ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొంటామో అవన్నీ కూడా మనకు సొంతమైపోతాయి అన్నమాట. హల్లెలూయా. చూసారా, మనం ఆస్తికర్తలుగా అవ్వాలంటే, మీకు ఆస్తికర్తలుగా అవ్వాలి, మీ నిధులన్నీ నింపబడాలంటే ఆయన మందిరంలోనికి మీ 10వ భాగములన్నీ కూడా తీసుకురావాలి. అంత మాత్రమే కాకుండా ఇంకా కొన్ని మంచి పనులు కూడా మనము చేయాలి. బీదలను కటాక్షించాలి. ఎవరిని కటాక్షించాలి? బీదలను కటాక్షించాలి. అంటే మనం ఆస్తికర్తలు కావాలంటే మనకున్న దాంట్లో మనం అనుకుంటాం సహజంగా, మనమే ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకోలేంట, మనం ఇతరులకి ఏమి హెల్ప్ చేస్తాము, మనమే చూసుకోవడం సరిపోతా ఉంది అని మనం సాధారణంగా మనం అట్లా అనుకుంటాం. మన కొరతలే మనకు కనపడతా ఉంటాయి. కానీ ఇతరులకు హెల్ప్ చేసే విషయంలో చాలా మంది చెయ్యి చాచేవారుగా ఉంటారు, చెయ్యి ముడుచుకునేవారులాగా ఉంటారు. మనం ఎప్పుడు చేస్తామో దేవుడు కూడా అప్పుడు పరలోకము నుండి దీవెనలు కూడా మనకి ఆ విధంగా వస్తాయి అన్నమాట. బీదలని కటాక్షించాలని దేవుడి యొక్క వాక్యంలోనే సెలవిస్తుంది. ఎందుకంటే నీకు ఆస్తికర్తలు కావాలంటే ఇవన్నీ మనము చెయ్యాలన్నమాట, బీదలని కటాక్షించాలన్నమాట. మరి సామెతలు 19వ అధ్యాయం 17వ వచనంలో బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. హల్లెలూయా. బీదలను కనికరించువాడు ఏంటంట, యెహోవాకు అప్పిచ్చువాడు. చూసారా, దేవునికే అప్పించేవాడు. హల్లెలూయా. దేవుడికి మనం అప్పిస్తావా అండి? చెప్పండి. కానీ అక్కడ దేవుడు చెప్తున్నాడు అనమాట, నువ్వు ఎప్పుడైతే బీదలను కనికరిస్తావో, కటాక్షిస్తావో, అప్పుడు ఆయన మనం ఆయనకు అప్పించి అంత డోళ్ళం అయిపోతా ఉన్నాం. మరి సాధారణంగా మనం అనుకునేది అదే అనమాట. మనం ఏమి చేస్తాము, మన సమస్యలే మనకు కనపడతా ఉంటాయి, మన అవసరాలే మనకు కనపడతా ఉంటాయి అనమాట. నేను కూడా టౌన్లోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తా ఉంటానంటే, మందిరం పెట్టిలోకి కొంతసార్లు చిల్లర వేస్తూ ఉంటారు. అంటే నేను ఎక్కువ ఏం చేశానని చెప్పట్లా, మనకున్న దాంట్లో చిల్లర వస్తుంది కదా. ఆ చిల్లర అంతప్పుడు టౌన్లోకి వెళ్ళినప్పుడు చాలా మంది బస్ స్టాండ్ దగ్గర అక్కడక్కడ కూర్చొని భిక్షం అడుగుతూ ఉంటారు కదా. అప్పుడు నేను ఈ చిల్లర అంతా తీసుకెళ్ళి వేస్తూ ఉంటాను అనమాట. నిజంగా మనకంటే అన్ని అలాంటి పుణ్యకారాలు ఎక్కువ చేస్తున్నారు. హల్లెలూయా. తెలుసా, అట్లాంటి దాన ధర్మాల విషయంలో, పుణ్యకారాలు చేసే విషయంలో వాళ్ళు ఎంతగానో ముందంజలో ఉన్నారు. మనము నిజమైన దేవుణ్ణి, జీవము కలిగిన దేవుణ్ణి ఎరిగి కూడా మనమంటే అట్లాంటి ధర్మ కార్యాలు కానీ పుణ్యకారాలు చేయడంలో చాలా తక్కువగానే ఉంటా ఉన్నాం. మనం అందరికీ కాదు, కొంతమంది చాలా పిసినారుగా ఉంటారనమాట. అలాంటి మనము దేవుడు చెప్పిన వాక్యాలని, ఆజ్ఞలు ఫాలో అవుదాం. పేదలను ఏం చేయాలంట, కటాక్షించాలంట. అప్పుడు నేను చెప్పానుగా, మీరు నన్ను ప్రేమించువారు ఎవరు ఆస్తికర్తలు అవుతారంట? దేవుని ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తారో వాళ్ళని ఆస్తికర్తలుగా చేస్తున్నారు, వాళ్ళ నిధులు నింపుతాను అంటా ఉన్నాడు. దానికి సూత్రాలు ఏం చెప్పాడు? మీరు నిధులు నింపబడాలంటే, మీరు ఆస్తికర్తలు కావాలంటే నా మందిరంలోనికి మీ 10వ భాగము నా నిధిలోనికి తీసుకురమ్మన్నాడు. బీదలని కటాక్షించమన్నాడు అనమాట. ఇవి మనం చేసినప్పుడు ఆటోమేటిక్గా దేవుడు ఆకాశ వాక్యం
పట్టుజాలంలో దీవెనలు మనపై, మన కుటుంబాలపై, మన పిల్లలపై కుమ్మరించిన గాక. మూడో పాయింట్ ఏం చెప్పాను? ఆరోగ్యము, ఆయుష్, ఆస్తి. తర్వాత ఆనందం. మనం ప్రభువులో ఎల్లప్పుడూ ఏం చేయాలి? ఆనందంగా ఉండాలన్నమాట. ప్రభువులో ఎల్లప్పుడూ మనం ఆనందంగా ఉండాలి. మరి మనం ఆ దేవుని రాజ్యం అంటే కూడా రోమా 14లో చెప్తాడు. దేవుని రాజ్యం అంటే రోమా 14వ అధ్యాయము 17వ వచనం, దేవుని రాజ్యము భోజనము పానము కాదు, కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునైనది. హల్లెలూయా. మరి ఎప్పుడూ మనము దేవునిలో ఆనందిస్తూ ఉండాలి. ఎవరితో ఆనందించాలి? దేవునితో మనం ఆనందిస్తూ ఉండాలన్నమాట. అందుకని అక్కడ దేవుడు చెప్పాడు, దేవుని రాజ్యం అంటేనే అసలు భోజనం కాదు, పానం కాదు, నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నదన్నమాట. మనము ఎప్పుడు కూడా ఆయన శరీరం తింటమే కాదు, ఆయన రక్తము పానీయం చేయడం మాత్రమే కాదు, లేకపోతే భౌతికంగా తీసుకునే ఆహారాలు మాత్రమే కాదు, కానీ పరిశుద్ధాత్మ యందలి ఆత్మలో మనం ఎల్లప్పుడూ ఆనందించేవారుగా ఉండాలి. అది దేవునికి మనకే తెలిసింది. ఆ ఆనందం దేవునితో నువ్వు ఎలా ఆనందిస్తున్నావో అది దేవునికి నీకు మాత్రమే తెలిసింది అన్నమాట. అందుకని ఆత్మలో మనం ఎల్లప్పుడూ ఏం చేయాలి? ఆనందముతో ఉండాలి. నీతియు, దేవుని రాజ్యం అంటే భోజనము పానము మాత్రమే కాదు, కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందము కలిగి ఉండాలి. మనం ఎల్లప్పుడూ దేవునితో ఆనందిస్తూ ఉండాలి. ఇంకా మీకు రెఫరెన్స్ ఫిలిప్పీ 4:4లో కూడా మనం ఎల్లప్పుడూ మీరు దేవునితో ఆనందించడి అని చెప్తా ఉన్నాడు. 4:4లో ప్రభువునందు ఎల్లప్పుడూ మీరు ఆనందించడి. ఎవరితో ఆనందించాలంట? ప్రభువుతో ఎల్లప్పుడూ మనము ఆనందించేవారుగా ఉండాలన్నమాట. కొంతమంది ఇక వాళ్ళ కుటుంబంలో వాళ్ళేందో ఇక అంటే దేవునితో తక్కువగా ఉంటారు. ఇక పనులు ఎక్కువగా పనులు భారాలు పెట్టుకుంటూ ఉంటారు అన్నమాట. అంటే పనులు చేసుకోవద్దని దేవుడేం చెప్పట్లేదు, కానీ అంటే దేవునితో ఎక్కువగా ఆనందించలేరు. వార కార్యక్రమాలకు రాదు, ఉపవాస ప్రార్థనలకు రాదు, ఒక ఆదివారమే హాజరయ్యే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఇంక దేవుళ్ళు ఏం ఆనందిస్తున్నట్టు మనం అనుకున్నాం. వాళ్ళ దేవునితో ఏం ఆనందిస్తున్నట్టు? ఏకాంత ప్రార్థన ఉండదు, సంఘక్రమంలో పాల్గొనరు. అప్పుడు వాళ్ళు దేవునితో ఎక్కువగా ఆనందించలేరు అనమాట. వాళ్ళ పనులేందో, వాళ్ళ ఉద్యోగం ఏందో, వాళ్ళ వ్యాపారాలు ఏందో వాటిలోనే నిమగ్నం అయిపోతారు, కానీ దేవునితో ఎక్కువగా ఆనందించారు. అక్కడ దేవుడు చెప్తున్నాడు, ప్రభువునందు ఎల్లప్పుడూ మీరు ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. అసలు మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా ఉంటే కూడా మనకు అది ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చిందంట. సామెతలు 15:13 చూడండి. సామెతలు 15:13లో చూసినట్లయితే మనం ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఉన్నప్పుడు మనకు అది కూడా ఆరోగ్యంగానే ఉంటుంది. ఎప్పుడు చెప్పండి. సంతోష హృదయము ముఖములకు పేటనిచ్చును. చూసారా, మనము దేని వల్ల ఆత్మ నలిగిపోయిందంట? మనోదుఖం వలన. కొంతమంది నిజదేవుని ఎరిగి కూడా, అంటే నిజమైన రక్షకుడు, నిజమైన జీవం కలిగిన దేవుడిని మనం ఎరిగి ఉన్నాం కదా, అయినా కూడా మనోదుఖముగా ఉంటారు, విచారముగా ఉంటారు, అనేక సమస్యల్లో కొట్లాడుతూ దేవునితో సరైన ఆనందాన్ని వాళ్ళు రోజు కూడా దేవుడిని వాళ్ళు అనుభవించలేరు. అంటే యేసుతో ఆనందించలేరు, దేవుడిని వాళ్ళు వ్యక్తిగతంగా అనుభవించలేరు అనమాట. ఏం చేస్తుంది దానివల్ల? అప్పుడు ఏమైపోతుంది? ఆత్మ ఏమైపోతుంది? నలిగిపోతుంది. మనోదుఖం, మనోవిచారం ఏం చేస్తుంది? ఆత్మని నలిగిపోతుంది. ఆత్మ నలిగిపోతుంది అనమాట. కాబట్టి మనము ఆత్మలో మనము ఆనందించాలంటే మనం ఏం చేయాలి? దేవునిలో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, దేవునిలో సాగాలి, బాగా దేవునిలో మనం సాగాలన్నమాట. సమస్యలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి సమస్యలు లేకుండా వ్యక్తి ఎవ్వరూ లేరన్నమాట. అయినా దేవుడు చెప్పాడు, ఆగిపోక సాగిపోమన్నాడు అనమాట. సాగిపోదును, ఆగిపోను నేను, సాగిపోదును, ఆగిపోను నేను, విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను, విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను.
యేసే. హల్లెలూయా 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 హల్లెలూయా. అయితే మన సమస్యల్లో కూడా మన పోరాటాల్లో కూడా ప్రతి ఒక్కరికి ఆత్మీయ పోరాటము ఉన్నది. అది యేసు ప్రభు వారికే ఉన్నది ఆ పోరాటం. మనకు ఉండడం ఆశ్చర్యం ఏమీ లేదనమాట. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆత్మీయ పోరాటం తప్పనిసరిగా ఉందన్నమాట. అయితే ఈ పోరాటంలో నుంచే కూడా మనము దేవునిలో సాగమంటున్నాడు, మన విశ్వాసంలో సాగమంటున్నాడు, ప్రార్థనలో సాగమన్నాడు, సంఘ క్రమంలో సాగమంటా ఉన్నాడు. మనం ఆయనలో సాగుతూ ఉన్నప్పుడు మనకి ఈ శ్రమలుగా అనిపించవు. ఈ పోరాటాలుగా అనిపించమన్నమాట. మాకైతే అడుగడుక్కి పోరాటాలే, అది అడుగడుక్కి మనకి ఎన్నో తప్పనిసరిగా ఉంటుంది అనమాట. మరి దావీదు కూడా చూశారు కదా, ఎన్నో పోరాటాల గుండా ఆయన ప్రయాణం చేశారు. సొంత పిల్లనిచ్చిన మామే ఆయనకి చంపడానికి ఎన్నోసార్లు అటాక్ చేశాడు, 3 సార్లు అటాక్ చేశాడు. చూసారా? ఆ తర్వాత శత్రువులు, ఫిలిప్పీలు, ఈ విధంగా చుట్టూ కూడా ఆయనకు పోరాటం. అలాగే నేను అనేది ఏంటంటే మన ఆత్మీయ జీవితంలో కూడా మనకు అనేకమైన పోరాటాలు ఉన్న మనము ప్రయాణం చేస్తూ ఉంటాం అన్నమాట. అయినా కూడా మన విశ్వాసాన్ని అంతవరకు కాపాడుకోమన్నాడు దేవుడు. మన విశ్వాసం అంతవరకు కూడా కాపాడుకుంటేనే మనకు నిత్య జీవులోకి వెళ్తా ఉన్నాడు. వీటన్నిటిలో కూడా మనం నేను ప్రభువులో ఆనందిస్తూ ఉన్నాను అనమాట. అదే అంటాడు, మరి రాజ్యము అంటే భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందులే ఆనందము అని చెప్తా ఉన్నాడు. తర్వాత 5వ పాయింట్గా మీరు ఆశీర్వాదము ఐశ్వర్యము. మరి ఇవి కూడా ప్రతి ఒక్కరు కోరుకునేయాలన్నమాట, ఆశీర్వాదము ఐశ్వర్యము. అయితే ఈ ఆశీర్వాదము ఐశ్వర్యము మనము వెంటనే కోరుకుంటే వచ్చేవి కాదు. అవి దేవుడు ఇస్తేనే మనకు స్థిరంగా ఉంటుంది, అది శాశ్వతంగా ఉంటుంది. మనకి 1 దినవృత్తాంతాలు చూడండి, ఆయన ఇచ్చే ఆశీర్వాదము మనకు నిత్యము నిలిచి ఉంటుంది. 1 దినవృత్తాంతాలు 17వ అధ్యాయం 27వ వచనం, యెహోవా నీవు ఆశీర్వదించిన అది ఎన్నటికీ ఆశీర్వదించబడి ఉండును అంటా ఉంటాడు. అంటే ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది, అంటే అది స్థిరముగా మనకి శాశ్వతంగా ఉంటుంది అనమాట. వెంటనే అది పోయేదిలాగా ఉండదు. చదవండి అన్నమాట. 1 దినవృత్తాంతాలు 17వ అధ్యాయం 27వ వచనం, యెహోవా నీవు ఆశీర్వదించిన అవి ఎన్నటికీ ఆశీర్వదించబడి ఉండును అంటా ఉన్నాడు అనమాట. అలాగే మరి సామెతల 10:22లో కూడా మరి నరుల యొక్క కష్టార్జితం ఎక్కువ కాదు కానీ యెహోవా ఇచ్చే ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చిద్ది అనమాట. హల్లెలూయా, అవునా కాదు? ఆయన ఇచ్చే ఆశీర్వాదం, దేవుడిచ్చే ఆశీర్వాదం మనకి స్థిరముగా ఉంటుంది, అది ఎల్లప్పుడూ నిత్యము నిలిచి ఉంటుంది. అంతేగాని మనకి వచ్చినట్టే వచ్చింది మళ్ళీ వెంటనే మళ్ళీ 1 సంవత్సరంలో పోయేటట్టుగా కాకుండా దేవుడిచ్చే ఆశీర్వాదం మనకి పర్మనెంట్గా ఉంటుందని చెప్తా ఉన్నా నేను అనమాట. అది నిత్యము నిలిచి ఉంటుంది. అందుకని అక్కడ రాసింది నరుల కష్టార్జితం ఎక్కువ కాదు కానీ యెహోవా ఇచ్చే ఆశీర్వాదం ఏమైంది, అది యెహోవా ఇచ్చే ఆశీర్వాదం మనకు ఐశ్వర్యాన్ని ఇచ్చిద్దని చెప్తా ఉన్నాడు అనమాట. ఇంకా దావీదు కూడా చెప్తా ఉన్నాడు కదా ఒక సందర్భంలో, మరి 1 దినవృత్తాంతాల్లోని 29:12 చూసినట్లయితే, అయ్యా ఐశ్వర్యము గొప్పదనములు నీవిచ్చిన దానములే అంటాడు. దావీదు ఏమంటున్నాడంటే, అయ్యా ఐశ్వర్యము కానీ గొప్పతనము కానీ అయ్యా నీవిచ్చిన నాకు దానములే అంటాడు. చదవన్నమాట 29వ అధ్యాయం 12వ వచనం, ఐశ్వర్యములు గొప్పతనములు నీ వలన కలుగు, అవన్నీ కూడా దేవుడు. మరి బలము పరాక్రమం అంటే ఆయన మరి గొల్యాతుని జయించాడు, ఫిలిప్పీని జయించి మరి ఇజ్రాయెల్కి విజయాన్ని చేకూర్చాడు. కాబట్టి ఆ బలము, ఆ పరాక్రమము కానీ ఆ గొప్పతనము, ఆ ఐశ్వర్యము అయ్యా నువ్విచ్చిన దానములే నాకు అంటా ఉన్నాడు అనమాట. అర్థమవుతా ఉన్నా, నీవిచ్చిన దానములేనయ్యా అంటున్నాడు. కాబట్టి మనము యెహోవా చేత ఆశీర్వదించబడినప్పుడు, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా అంటాడు వాళ్ళని. అందుకని ఆయన ఇచ్చే ఆశీర్వాదము మనకు ఐశ్వర్యాన్ని ఇచ్చి నిత్యము నిలిచేదిగా ఉంటుందన్నమాట. కాబట్టి మనము భూమి మీద అంటే ఈ దేహం ఈ గుడారాన్ని విడిచిపెట్టి
విడిచిపెట్టబడక ముందు భూమి మీద కావలసిన నిత్యావసరమైనవి నేను చెప్పాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆరోగ్యము ఇస్తానని చెప్పి దేవుడు చెప్పాడు. తర్వాత రెండవది ఆయుష్ ఇస్తానన్నాడు. మూడవది ఆస్తిని ఇస్తానన్నాడు. తర్వాత నాలుగవది ఆనందాన్ని ఇస్తాడు. ఐదవది ఏం చేస్తానన్నాడు? ఐశ్వర్యము ఆశీర్వాదము ఇస్తానన్నాడు అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా, ఈ 5 కూడా మనందరికి ఎంతో అవసరమైనవి. ఇవన్నీ దేవుడు మీకు ఇచ్చునుగాక.